శాఖ వహించడంగా పనిచేస్తూ 1000 రూపాయలు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. వారిని మా పాఠశాలను ఉద్దేశించి, మా ఉపాధ్యాయులను ఉద్దేశించి, ఈ కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతుండగా శ్రీ డిఎస్కేవి ప్రసాదరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. మండల విద్యాశాఖ అధికారి గారు, గ్రామ సర్పంచ్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఊరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు గారు, అనిల్ కుమార్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, సొసైటీ చైర్మన్ గారు, ఈ విద్యా కమిటీ చైర్మన్ గారు, తర్వాత విప్పుకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిత్రులు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, పాత్రికేయులు, ముఖ్యంగా గ్రామస్తులు, నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. మరి మీ అందరూ ఇలా కలిసికట్టుగా ఈ పండుగను నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మొదటగా గ్రామస్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. నేను ఇక్కడ 4 సంవత్సరాల పాటు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ గ్రామస్తులు చాలా మర్యాదస్తులు, అలాగే చాలా అడ్జస్ట్మెంట్, సర్దుబాటు ఉన్నటువంటి వాళ్ళు. మరి విద్య పట్ల వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పి నేను పనిచేసిన కాలంలో గుర్తించాను. ఏవైనా రాజకీయాలు ఉంటే వాటిని అన్నింటినీ పక్కన పెట్టి గ్రామస్తులంతా కూడా కలిసికట్టుగా రావడం అనేది చాలా గొప్ప విషయం. అది మన గ్రామంలో ఉందని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. మరి గ్రామస్తుల సహకారం ఇలా ఉన్నప్పుడు మరి మన టీచర్స్ ఏ విషయాలైనా సాధించగలుగుతారు అని చెప్పి వీరు నిరూపించారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల విషయానికి వచ్చినట్టయితే చాలా శక్తివంతులు. వాళ్ళు ఒక్కొక్కరి గురించి నాకు తెలుసు. హెడ్ మాస్టర్గా బ్రహ్మయ్య మాస్టర్ గారు కానివ్వండి, అలాగే ఖాదర్ సార్ కానివ్వండి, అలాగే రామకృష్ణ గారు, అలాగే కొండలరావు గారు, ధనమ్మ మేడం గారు, ప్రసన్న మేడం గారు, వీళ్ళందరూ కూడా చాలా ఉత్తమమైనటువంటి టీచర్లు. ద బెస్ట్ టీచర్ ఇన్స్పైర్స్ అంటే ఉత్తమోత్తమైనటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రభావితం చేస్తాడు, ప్రేరేపిస్తాడు అని చెప్పేదానికి ఈ 5 ఉపాధ్యాయులు చాలా మంచి ఉదాహరణ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. వీరందరూ కూడా విద్యార్థులను ప్రేరేపించి విద్యార్థులను ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో చాలా మంచి కృషి చేస్తున్నారని చెప్పి ఇది అన్ని పాఠశాలకు కూడా ఒక ఆలస్యంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇక విద్యార్థులు, ఈ మండలంలోని చాలా మంది ఉపాధ్యాయులు ఎంతో ఒక మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తులు, ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పి నా అనుభవంలో తెలుసుకున్నాను. అటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఈ మండలంలో ఉండడం నిజంగా అదృష్టం. ముఖ్యంగా కొత్తగా ఎంబీఓగా వచ్చినారు మిత్రులు రవిచంద్ర గారు, వారికి తెలియజేస్తున్నాను, ఈ మండలంలో విద్యార్థులు కానీ ప్రజలు కానీ చాలా సౌమ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, పనిచేసే వాళ్ళకు బ్రహ్మరథం పడతారని చెప్పి వారికి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈ రోజుల్లో విద్య పట్ల విద్యార్థుల్ని ఎక్కువగా తీర్చిదిద్దడంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏమంటే వాళ్ళల్లో మరి దేశభక్తి, విజ్ఞాన తృష్ణ, ఈ 2 అంశాలని మనం ముఖ్యంగా ప్రూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పారు, జ్ఞానమే బలం. కాబట్టి అటువంటి జ్ఞాన తృష్ణని విద్యార్థుల్లో ఈరోజు రగిలించాలి. దానితో పాటు ఒక జాతీయ భావాన్ని, ఇతరులకు సహాయపడేటువంటి తత్వాన్ని, మానవత్వాన్ని జోడించి మరి విద్యను బోధించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి విద్యార్థుల్ని మరి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉన్నతమైనటువంటి విలువలను వాళ్ళకి తెలియజేయాలి అనిసిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి అందరికీ తెలుపుకుంటా ఉన్నాను. విద్యార్థులు కూడా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని, ముఖ్యంగా మీరు చూశారు మన దేశం ముఖ్యంగా శ్రీహరికోట నుంచి ఒకే రాకెట్ ద్వారా మరి 103 ఉపగ్రహాలను ఈరోజు మనం కక్షలోకి పంపించాం. అటువంటి ఘనకార్యం సాధించినటువంటి శాస్త్రవేత్తల్లో ఒక 100 మంది మరి శాస్త్రవేత్తలు మరి ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చారు అని అంటే ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు మరి దేశ సాంకేతిక ప్రగతిలో ఎటువంటి కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు బాగా అర్థం చేసుకోవాలా. పై మెరుగుల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో విషయాన్ని విపులంగా చేసేటువంటి పరిస్థితి, విద్యార్థులకు సర్వతోముఖ వికాసమైనటువంటి కలిగించే శిక్షణ ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటుందని చెప్పి గుర్తెరగాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. అలాగే విద్యార్థులు కూడా
మంచి విలువలను పెంపొందించుకొని మరి తీసుకొని రావాలి, మన గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలి. ఈరోజు కార్యక్రమాలు అన్నింటినీ చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. దానికి మరి ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి చాలా దూరం వేరే మండలానికి పోయినా సరే గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన నోటు పుస్తకాలు ఫ్రీగా అందిద్దాం, మీరు మాకు సహాయం ఇవ్వండి అని చెప్పి ఓసీలో వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఊళ్ళో వెళ్ళి అడిగాం. అయినప్పుడు ఏమయ్యా మా పిల్లలు మీ స్కూల్లో లేరు కదా, మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు కదా, మేము మీకు ఎందుకు సహాయం చేయాలి, ఆ పిల్లలకు ఎందుకు సహాయం చేయాలి మాట కానీ కనుక ఉంటే ఈ పాఠశాల అసలు ఈరోజు ఈ కార్యక్రమం లేదు, ఈ పాఠశాల లేదు, మేము లేదు, ఈ పోస్టులు పోయేది, మేము ఎటో వెళ్ళిపోయాడం, అసలు ఈ పాఠశాల నామలో పడకుండా పోయేది. అయితే వాడు ఆ మాట అనలేదు. సార్ మీకేం కావాలో చెప్పండి, మాకు మా స్కూల్ ముఖ్యం, ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా మా పిల్లలే, మీరు ఆ రకంగా చేస్తా ఉంటే మీకేం కావాలో చెప్పండి మేము ఇస్తాం అన్నారు. ఆ మొదటి సంవత్సరం 20,000 రూపాయలు డొనేట్ చేసి ఆ విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు, రబ్బర్లు మొత్తం సకలం ఆ సంవత్సరం సరిపడా మొత్తం అందించాడు. అప్పుడు ఆనాటి కార్యక్రమంలో ఇప్పుడు మన సమావేశంలోకి ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి ప్రహాసాలు కూడా వచ్చారు. మొట్టమొదటి కార్యక్రమం రాబోయే కాలంలో మండల విద్యాశాఖ అధికారి మన గ్రామానికి రాబోయే వ్యక్తి లాస్ట్ లో కూర్చున్న సారు ఈ నుంచి మా పాఠశాలను ఉద్దేశించి మా వార్షికోత్సవ కార్యక్రమం గారికి మరియు పూర్వ మిత్రుడు ప్రసాద్ గారికి, శ్రీరామకృష్ణ గారికి, మిగతా మన ఊరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి అందరికీ నా నమస్కారం. మీ అందరూ కూడా కొంచెం మనం క్షమించాలి, లేట్గా వచ్చామని. వారు యాక్చువల్గా 2 కార్యక్రమాలు పెట్టారు. మేము అసలు ఎగ్జామ్ డ్యూటీలో ఉంటాం. ఆ ఎగ్జామ్ డ్యూటీ నుంచి కొంచెం పర్మిషన్ తీసుకొని పైరెడ్డిపాలెం దగ్గరికి వెళ్ళేసేసి ఇక్కడ రావడం జరిగింది. అందువల్ల ఆలస్యమైంది, దాన్ని సభాముఖంగా క్షమాపడుతున్నాం. తర్వాత ఈనాటి ఈ కార్యక్రమం ముందే చెప్పారు మాకు, సార్ మీరు అక్కడ వెళ్తే మీరు రాగలరు, అందుకోసం ముందు మా దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్ళండి అని చెప్పడంతో సరే అది ఒక చిన్నపిల్లలు ఆ కార్యక్రమాన్ని అక్కడ అటెండ్ అయ్యి కొద్దిసేపు అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చాం. నేను రీసెంట్గానే ఒక వారం క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించున్నాను. పెద్ద అవగాహన కూడా పొంది ఉండలేదు. వచ్చిన తర్వాత ఒక్కరోజే వచ్చాం. ఆ తర్వాత మా కార్యక్రమంతో ఇంకా ఓటీలోనే ఉన్నాను. ఇవాళ అయితే ఆ రోజు కలిసిన రోజు బ్రహ్మ మాస్టర్ గారు చెప్పారు, సార్ మాకు ఈ తోడుకొని రావడం గొప్ప విషయం. దీంట్లో ఈ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ యొక్క కృషికి ఒకసారి అభినందన తెలియజేస్తాను. సార్ దీంట్లో మేజర్గా ఎక్కువ గ్రామస్తుల సహకారం లేని, ఇంత బ్రహ్మ మాస్టర్ గారు చెప్తున్నారు, గ్రామస్తుల సహకారం లేనిదే అడుగు ముందుకు పడదు. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చిన కొద్ది యానివర్సరీ అంటే మొక్కుబడిగా జరిపేసే కార్యక్రమాలు జరిగిపోతుంది. అలాంటి కాకుండా రాత్రిపూట ఏర్పాటు చేశారంటేనే అది కొద్ది వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. అయినా కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందనీయం. తర్వాత 150 మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి వారి మాటల్లో విన్నాం, చాలా ఆనందం. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది, కానీ వీళ్ళు పెంచుకుంటూ రావడం చాలా సంతోషదాయకం. తర్వాత మీరందరూ చాలా మంచివారు, గ్రామస్తులందరూ అని చెప్పేసి పూర్వ ఎంఈఓ గారు మరియు ఈ పాఠశాల పదవి తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. మాకు కూడా ఈ మండలం ఎలా ఉంటుందా అనేది కొంచెం అనుమానంగా ఉన్నాయి. అది నివృత్తి చేయడం కోసం ప్రసాద్ మాస్టర్ గారు ఆ పని చెప్పినట్లుంది. ధైర్యంగానే ఉండండి అయినట్లుగా కొద్దిగా పరిచయాలు ఉన్నప్పటికీ కొత్తగా ఇక్కడ ఈ బాధ్యతలు స్వీకరించున్నాం. వేదిక కింద ఉన్న ఆహ్వానితులైన ఉపాధ్యాయులందరికీ, పిల్లలకి అందరికీ మా నమస్కారాలండి. బ్రహ్మేశ్వర్ గారు చెప్పారు, ఏదో మమ్మల్ని ఇక్కడ పిలిస్తే నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఏదైనా ఒక ఇయర్లో ఏదో ఒకటి చేద్దామని అనుకుంటామని.
యాక్చువల్గా మేము చేయదలుచుకుంటే ఇక్కడ పిలవపైన వచ్చి చేస్తాము. ఈ పిలిచేవాడిని స్పెషల్గా చేసేది కూడా ఉండదు. చేయదలుచుకుంటే మేము చేసేస్తాము. సార్ అదే చెప్తున్నాము. తప్పకుండా మా సహాయ సహకారాలు మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తామండి. ఆయన ఆ స్వార్థంతో పిలిచాడు, మేము కూడా కొంచెం స్వార్థంతో ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా కొంచెం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు నేను మాట్లాడేది. నేను బాగా టాక్టివ్ అంటేనే బాగా మాట్లాడగలిగేవాడిని కాదు. పని చేయమంటే బాగా చేస్తాను, కానీ మాటలు చెప్పమంటే చెప్పలేను. ఒక కొంచెం నిశ్శబ్దంగా ఏంటంటే మేము వచ్చిన కారణం, మేము బెంగళూరు నుంచి 550 కిలోమీటర్లు 11ంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ 6ంటికి వచ్చాము. ఇక్కడ ప్రోగ్రామ్కి 7:15 ఇక్కడికి వచ్చి ఉన్నాము. మేము మళ్ళీ 4ంటికి వెళ్తాం. మేము అంత కష్టపడి రావడానికి కారణం ఒకటే, మీరు ఇటువంటి స్కూళ్ళల్లో చేర్పిస్తే మా పిల్లలు ఏమవుతారో ఎలాగవుతారో అనుకుంటున్నారు కదా. మేము ఇంతకన్నా ఇంకా దారుణమైన స్కూల్లో చదివాము. మేము బెంగళూరులో ఉంటున్నాము, అనిల్ బెంగళూరులో ఉంటాడు. ఇంతకన్నా దారుణమైన స్కూల్లో చదివి మేము మీ ముందు వచ్చి నిలబడి మీతోటి మాట్లాడితే మీకు వచ్చే నమ్మకం వేరేగా ఉంటుంది. మేము వచ్చిన ఉద్దేశమే అది. యాక్చువల్గా మేము మీకు ఒకసారి అడగండి, మాది రావులపల్లి పక్కనే ఉంటుంది, ఒక 15-16 కిలోమీటర్లలో ఉంటుంది. అడగండి, మేము మీకన్నా ఇంకా పేదవాళ్ళమే. మీ చదివిన స్కూళ్ళు కూడా ఇంకా తక్కువ స్కూళ్ళు అయినా కానీ మేము చదువుకున్నాము. మన పిల్లలు కనుక బాగా చదివగలిగితే మీకు పేరు ప్రఖ్యాతులు తేగలుగుతారు. ఈ స్కూళ్ళని అనుమానించాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు టీచర్లను నమ్మి స్కూల్లో చేర్పియండి, మీ పిల్లల్ని బాగా చదివించండి. మేము అందుకోసమే ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత ఒక 3-4 చెప్తాను పిల్లలకి. ముందు పిల్లలతో స్టార్ట్ చేస్తాను. పిల్లలందరికీ టీచర్లని, తల్లిదండ్రులని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఫాలో అవ్వడం నేర్చుకోండి. అది మంచి అయినంత వరకు దయచేసి గుడ్డిగా నమ్మండి, ఫాలో అవ్వండి. అదొకటి. రెండోది, తల్లిదండ్రులకి మీరందరూ పిల్లల్ని మంచి మార్గంలో పెంచండి. చదువు ఒక్కటే మంచిది కాదండి, చదువుతో పాటు మొత్తం మంచితనం అంటే ఏంది అది నేర్పించండి. జీవితం అంటే ఏందో నేర్పించండి. అంతేకాని ఒక్క చదువుతోటి ఏమి రాదు. చదువు వచ్చిన మూర్ఖులు చాలా మంది ఉన్నారు సమాజంలో. వాళ్ళు చదువుకోవటం వల్ల నాశనం అవుతుంది. అదే చదువు నేర్చుకొని మంచిగా ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల బాగుపడతారు. సో మీరు పెంచే పిల్లలు ఎలాగ ఉండాలంటే చదువు వచ్చిన మంచి ఉన్నతమైన స్థానాన్ని అందించే విధంగా ఉండాలి. అటువంటి వాళ్ళని పెంచండి. మూర్ఖుల్ని తయారు చేయబాకండి. మూర్ఖుల్ని కనుక తయారు చేశారంటే సర్వనాశనం అవుతుంది. 10 మంది మంచోళ్ళు ఉన్నా ఒకటే, ఒక మూర్ఖుడు ఉన్నా ఒకటే, చదువుకున్న మూర్ఖుడు ఉన్నా ఒకటే. సో మీరు పెంచే విధానంలో అది ఉంటుంది. టీచర్స్ అంటే వాళ్ళు చదువు అయితే చెప్పగలుగుతారు, కానీ మన ఇంట్లో జరిగేది మనం చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది. మీరు ఉండే దాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. సో దయచేసి పిల్లల్ని బాగా పెంచండి. ఆ తర్వాత టీచర్లందరికీ మీరు ఆచార్య దేవోభవ అనే చెప్తుంటారు. పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ. 3వ ప్లేస్ టీచర్ది. మనము ఈ 3వ ప్లేస్కి సరిపడ్డ వాళ్ళమా కాదా అది మీరు ఆలోచించుకోండి. మీరు చేసే ఉద్యోగానికి మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా మీరు పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారా లేదా, అదే మెయిన్ అండి. అలా చేయగలిగితే మీ పేరు జీవితాంతం నిలబడి ఉంటుంది. మాకు తెలిసిన టీచర్లు కొంతమంది ఉన్నారు, మేము కొంతమందిని గుర్తుపెట్టుకొని ఉన్నాము. ఎందుకు గుర్తుపెట్టుకొని ఉన్నామంటే వాళ్ళు చెప్పే విధానం అటువంటిది. వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దారు. అందరినీ గుర్తుపెట్టుకోలేము. ఉన్న టీచర్లు మా జీవితంలో ఒక 100 మంది టీచర్లు ఉంటే మేము 5 పేర్లే చెప్తాం. మీకు నచ్చిన టీచర్లు ఎవరుంటే 5 పేర్లే చెప్తాం. ఎందుకు చెబుతామంటే వాళ్ళు చెప్పింది మాకు బాగా అర్థమైపోయింది. వాళ్ళు చెప్పిన మంచి మాటలు మాకు ఎక్కినాయి కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నామండి. దయచేసి ఇవి నేను చెప్పింది మంచిది అనుకుంటే పాటించండి. ఏదన్నా ప్రాబ్లం అనుకుంటే, లేదు ఇది కరెక్ట్ కాదనుకుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. మండల పరిషత్ స్కూల్ వాళ్ళు ఇంత గ్రాండ్గా, ఇప్పుడు మేమైతే చాలా స్కూల్ తిరిగాం, దాదాపు 58-60 స్కూల్ తిరిగి ఉంటాం ఈ చుట్టుపక్కల. ఎక్కడ కూడా ఇంత గ్రాండ్గా ప్రోగ్రామ్ చూడండి.